94వ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి ఉత్సవాలు జరుపుతున్న సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తెలంగాణ సినిమా వేదిక అధ్యక్షుడు లారా గారు, జనరల్ సెక్రటరీ అయినటువంటి మోహన్ బైరాయి గారు, దీనికి గౌరవ అధ్యక్షులు తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి గారు, ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి మాజీ టామ్ చైర్మన్ రంగారెడ్డి గారు, తెలంగాణ ఉద్యమకారులు, మరియు సినిమా రంగం లోపల మరి ప్రొడ్యూసర్గా కానీ సినీ హీరో అయినటువంటి టైగర్ జయరాజ్ గారు, జైగింద్ గౌడ్ గారు, మరియు మా అసోసియేషన్ ఈసీ మెంబర్ మాణిక్ గారు, వీరందరికీ కూడా వేదిక ముందు ఉన్నటువంటి తెలంగాణ ప్రేమికులకు, తెలంగాణ భాషా ప్రేమికులకు అందరికీ కూడా 94వ జయంతి ఉత్సవ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా సినారే గారు తన తెలుగు సాహిత్యం లోపల పాటల ప్రపంచం లోపల ఈ తెలుగు జాతి ఎంతవరకైతే ఉంటుందో, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఆయన పాటలతోటి మరి ప్రేక్షకులందరినీ కూడా మంత్రముగ్ధులు చేసే పాటలు రాసినటువంటి 3000 పాటలను కూడా ఆయన రాసి మరి సినీ రంగం లోపల ఒక కొత్త ఒరవడిని ఆరుద్ర గారు, ఆత్రేయ గారు వీళ్ళందరినీ కూడా మించి తెలంగాణలో పుట్టినటువంటి ఈ కరీంనగర్ ముద్దుబిడ్డ వారిని పోటీని ఆంధ్ర వాళ్ళతో పోటీగా మరి మంచి కవిగా పేరు గాంచినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు అవుతున్నా మరి ఈ జయంతి ఉత్సవాలను, సినారే గారి జయంతి ఉత్సవాలను గౌరవప్రదంగా ఎందుకు జరపటం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతూ ఉన్నాను. తెలంగాణ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అంత అలసేందుకు తెలంగాణ మేధావుల పట్ల అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ను సూచించదలుచుకున్నాను. అయితే తెలంగాణ సినీ వేదిక ముందున్నటువంటి అంశాలు రాబోయే తరంలో కూడా తెలంగాణలో ఉన్నటువంటి నిజమైనటువంటి తెలంగాణలో పుట్టినటువంటి వీరుల గాథలు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లాంటి వారు ఎన్నో త్యాగాలు చేసి ఆయన ఒక భువనగిరి కోటను, ఈ గోల్కొండ కోటను తెలంగాణ ప్రాంతంలో ఒక స్వతంత్ర రాజుగా ఉన్నాడని చెప్పి పేదల పక్షాన పేదల రాజుగా ఉన్నాడని చెప్పి సినిమాలు తీయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మన కొమరం భీం ఆదివాసుల పట్ల జల్ జమీన్ జంగల్ అనే నినాదంతో ముందుకెళ్ళినటువంటి తెలంగాణ పుట్టినటువంటి ఓ భారతీయ ముద్దు బిడ్డ, తెలంగాణ స్వతంత్రంలో అసూలు బాసిన బిడ్డ, నిజాంకు నిరంకుశ పోరాటంలో ముందు వరుసలో ఉన్నటువంటి గోండ్రు జాతి బిడ్డ మీద కూడా సినిమా తీయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా రాయ్బాగిన్ నిజాం బిరుదు ఇచ్చినటువంటి మరాఠా పేష్వాలకు ఎదురొడ్డి మరాఠా సామ్రాజ్యాన్ని నాందేడ్ వరకు, అక్కడ పిట్లం నుంచి డెగ్లూరు వరకు అక్కడనే ఆపి ఇక్కడ వరకు రాకుండా మరాఠాలను తెలంగాణలోకి
రానియకుండా రాయ్ భాగ్యం బిరుదు పొందినటువంటి రాణి శంకరమ్మ లాంటి మరి వారి యొక్క వీరత్వంలో 60 సంవత్సరాల తర్వాత ఖడ్గం పట్టినటువంటి ఆ వీర వనితలకు కూడా మనం సినిమాలు తీయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సినారే గారు ఒక కవిగా తెలంగాణ ప్రాంతం నుంచి వెలుగొందుతూ ఆంధ్ర ప్రాంతం వారి మీద ఒక జ్ఞానంతో యుద్ధం చేసిండనే సంగతిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అతనికి జ్ఞానపీఠ వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. జ్ఞానపీఠ రావాలంటే మిగతా కవులందరికంటే గొప్పమైనటువంటి అంశాలు ఉన్నటువంటి కావ్యాలు రాయడమే. అంత ఈజీ పని కాదు. ఆ రోజుల్లో మామూలు పోటీ ఉండదు. ఈ రోజుల్లో అన్ని సాధనాలు వచ్చినాయి, పత్రికలు వచ్చినాయి, యూట్యూబ్ ఛానళ్ళు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి. ఆ రోజుల్లో రేడియోలు కూడా ఉండేవి కాదు. ఊరికొక్క రేడియో ఉంటుండే. ఎవరైనా ధనవంతుడు ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక టెలిఫోన్ ఉంటుండే. ఆ రోజుల్లో సి నారాయణ రెడ్డి మరి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కవులకు ధీటుగా మరి జ్ఞానపీఠ అవార్డు పొందిందంటే అది మామూలు విషయం కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అతని చెయ్యి కవిత జాలు వారిన అక్షరాలతో రాసినటువంటి పాటలు మ్రోగింది కళ్యాణ వీణా నవజీవన మధువనిలోన మ్రోగింది కళ్యాణ వీణా. ఎంత మంచి పాట. మనం ఇప్పటికి కూడా కళ్యాణం చేసుకుంటే ప్రతి ఇళ్లలో కూడా ఈ పాట మనం ప్రతి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా దయచేసి సిఐ గారు దయచేసి మీరు కూడా ఈ వేదికను మరి ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి వినాలని చెప్పి మీకు అందరు కూడా కోరుతా ఉన్నాం. ఏదో చిన్న చిన్న సంఘర్షణలు అవుతా ఉంటాయి. మరి వాటన్నిటిని కూడా మరి లెక్క చేయకుండా మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరి తెలంగాణ పోలీసు వారికి కూడా తెలియడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా పాషం యాదగిరి గారు ఎక్కడ ఉన్నా సరే తెలంగాణ వచ్చిండు. ఎక్కడ ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, ఏ వ్యవస్థలో ఉన్నా అతని యొక్క మరి నిండుతనం అంటే అది తెలంగాణ తనం అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. అతను కాంప్రమైజ్ కాడు, కత్తులు దూతాడు. తెలంగాణ పులి యాదగిరి జిందాబాద్. తెలంగాణ పులి యాదగిరి అన్నది ఏని పేరు యాదగిరి అనేది గొప్ప. అయితే ఆ ఉడుకురెత్తులు అనేది మన తెలంగాణ ప్రాంతం లోపల ప్రతి జీవి లోపల ప్రతి రక్తం లోపల అలా సలసలలాడుతూ ఉంటది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వైవిధ్యమే అలాంటి వైవిధ్యం. కృష్ణా గోదావరి నడుమ సంగమాన పుట్టినటువంటి బిడ్డలము. ఇది దక్కన్ పీఠభూమి కాబట్టి ఆ శక్తి ఆ యొక్క రణపేరులు ఉంటాయి బాడీలలో. మరి దాన్ని ఏమి తక్కువ చేయలేదు. ఇక్కడ కూడా అందరికీ తెలంగాణ లోపల ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎక్కడైనా స్వేచ్ఛగా జీవిస్తున్నాడంటే తెలంగాణ ప్రాంతం లోపల. తెలంగాణకు వస్తేనే ఇంత రొట్టె దొరుకుతుంది, ఎవరికన్నా ఒక ముక్క దొరుకుతుంది. ఇక దాన్ని ఆసరా చూసుకొని మన మీదకి వస్తే మనం ముక్కుటమా ఏం చేయాలన్నా చేస్తాం. కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి తెలంగాణ లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మేధావులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యాదగిరి అన్న ఏం చెప్పిండంటే ఒక మాట, మనందరం మాట్లాడుకొని పోవడం కాదు, మనం చేతల్లో చూపించడం కోసం మనం ఏదైనా తీర్మానం చేసుకోవాలి. తెలంగాణ సినీ రంగాన్ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి,
తెలంగాణ సినిమాలలో ఎంతమంది అయితే కవులు కళాకారులు యాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము ప్రభావితం చేసి ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ఒక తీర్మానం చేసుకోవాలని చెప్పి ఒక చక్కనైన మాట చెప్పడం జరిగింది. కాబట్టి అందరం కూడా ప్రశాంతంగా ఈ సినారే 94వ జయంతిని మనందరం మనస్ఫూర్తిగా ఇంకా ఎందరో పైడి జయరాజు లాంటి, కత్తి కాంతారావు లాంటి, వేణుమాధవ్ లాంటి వీళ్ళందరి యాక్టర్స్ను కూడా మనం స్మరించుకుంటూ తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి ఉద్యమకారునికి కళాకారులకు మరి మనం ఇచ్చేటటువంటి స్ఫూర్తి ఏదైతే ఉంటుందో రాబోయే తరానికి కూడా అందించాలని చెప్పి మన పైన మన భుజస్కంధాల పైన ఈ యొక్క బాధ్యత ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మోహన్ బైరాగ్ అన్నకు, లారా గారికి, ప్రఫుల్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని సవినయంగా జరిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఈ రోజు కవి పుంగవుడు, సముద్ర పుత్రుడు, మన సరస్వతి పుత్రుడు, సముద్ర ఘనుడు కవి, మన పులి బిడ్డ పులే మన నారాయణ రెడ్డి గారి కోసం మాట్లాడుతుంటే మరో పులి బిడ్డ మన పాషం యాదగిరి గారు ఆయనలో పూనుకున్నారు. ఇద్దరు అదృష్టం చేసుకొని ఈ రోజు ఆయన విశ్వరూపం ఒకటి చూపించారు. చిన్నప్పటి నుంచి యాదగిరి అన్న, దత్తన్న వాళ్ళ చేతుల మీద వాళ్ళ ఇంట అడుగులో అడిగేసి గౌడి కూడా చెమ్మలో తిరిగిన వాడిని నేను. అన్న ఏ ప్రోగ్రాం పెట్టినా నెంట పెట్టుకొని పోయేవాడు. రెడ్డి కాలేజ్ మీటింగ్ అయినా, రవీంద్రబాద్తో మీటింగ్ అయినా ఎక్కడ యాదగిరి అన్న వచ్చేవాడు. ఎవరా మానికి వస్తున్నావు, నడవనా వస్తున్నా అని చెప్పి నా బైక్ అప్పట్లో చిన్నప్పుడు బైక్ వేసుకుపోయాడు, ఆయన తీసుకుపోయేవాడిని. ఆయన తన ఫ్రెండ్స్ తీసుకొని వచ్చేవాడు. ఇలా ఆయన అనుచర గణంలో నేను ఒకటిగా ఉంటూ ఆయన నుండి కొన్ని విప్లవ భావాలు నేర్చుకున్నాను. అవి ఇంకా పూర్తిగా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆయన మన తెలంగాణ గడ్డ మీద, ముఖ్యంగా ఆయన పుట్టిన చోట నేను కూడా పక్కనే పుట్టడం అన్నది నేను చేసుకున్న నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ మణికంఠ, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మిత్రులారా, ఇంతకుముందు కూడా మణికంఠతో కూడా డిస్కస్ చేసినప్పుడు కూడా ఇప్పుడు పాషమన్న చెప్పిన అంశం ఏదైతే అది తీర్మానంలో పెట్టుకుంటూనే తెలంగాణ నుంచే కాకుండా తెలుగు సినీ సాహిత్య రంగంలో, కవిత్వంలో ఒక స్థాయి, ప్రపంచ స్థాయి సాధించినటువంటి సినారే గారి విగ్రహం ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి చేయలేదు. ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ అన్న మాట్లాడేటప్పుడు కూడా చెప్పిన మేము విజ్ఞాన స్మారక కేంద్రం ఏర్పాటు చేసినాం, జాగిచ్చినాము అని. కానీ ఆ జాగా ఇప్పుడు దానం నాగేందర్ కార్లు పార్కింగ్ చేసుకునే పనికొస్తున్నాడు. ఈ ప్రభుత్వం కూడా గత సంవత్సరం అధికారికంగా ప్రకటన చేసింది సభలో, కానీ ఇప్పటి వరకు అక్కడ సినారే విజ్ఞాన మందిరం కట్టలేదు. అలాగే ఫిలిం ఛాంబర్లో కూడా డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారితో పాటు ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం, జయరాజన్న విగ్రహం వీళ్ళందరినీ పెట్టాలని ఈ సభ తీర్మానం చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ సినిమా వేదిక గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ ఉద్యమకారులు ప్రఫుల్ రామరెడ్డి అన్న మాట్లాడాల్సిందిగా తెలంగాణ అమర వీరులకు సభాధ్యక్షులు మోహన్ బైరాగ్ అన్న, అదేవిధంగా లారా అన్నారు ఏదైతే తెలంగాణ సినిమా వేదిక అధ్యక్షులు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, పాషం యాదగిరి అన్నకు, జయన్ గౌడ్ అన్నకు, మాణిక్ భాయ్ గారికి, మా పెద్దలు మాజీ చైర్మన్ రంగారెడ్డి గారికి, అదేవిధంగా శ్రావణ్ భాయ్కి, నరసింహారెడ్డి అన్న, బాలు అన్న అండ్ శ్రీనివాస్ గారు, ప్లస్ ముందున్న వాళ్ళు కూడా అందరు కూడా పెద్దవాళ్ళే. ఒక్కొక్క రంగానికి వివిధ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఇక్కడికి వచ్చేసినటువంటి ఉద్యమకారులు అందరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మా డైరెక్టర్ లక్ష్మణ్ గారికి కూడా, ప్లస్ కార్తిక్ రెడ్డి అండ్ రెడ్డి జాగృతి సంఘం మాధవరెడ్డి అని, మహిళలు మా చెల్లెళ్ళు అక్కలకు, అంజలక్క, సుజీ అక్క, ధనలక్ష్మి అక్క, సుచరితమ్మ, అనురాగమ్మ,
ప్లస్ అక్క పేరు ఒక్కటి నాకు తెలియదు. చెప్పండమ్మా. సుజాతమ్మ ప్లస్ చిన్న పాప. రాబోయే కాలంలో కాబోయే హీరోయిన్ సినిమా ప్రొడక్షన్ ఏదైనా పెద్ద ఎత్తున మంచిగా చదువుకొని భారీ ఎత్తున రాబోయే తరానికి కూడా మంచిగా సూచనలు చెప్తూ ముందుకు పోవాలని కోరుతూ ఒకటి చెప్తున్నాం అన్న. తెలంగాణ సినిమా వేదిక ప్రారంభించినప్పటి నుంచి కూడా బ్రహ్మాండంగా ప్రోగ్రాములు జరుగుతున్నాయి, రౌండ్ టేబుల్స్ కాన్ఫరెన్స్లు జరిగినాయి, అదేవిధంగా మీటింగ్లు జరిగినాయి. ఇప్పుడు కమిటీలు కూడా వేసుకోబోతున్నాం. అదేవిధంగా తెలంగాణ సినిమా వేదిక ఆఫీసును కూడా అతి త్వరలో ఈ 10-15 రోజుల్లో ప్రారంభించుకుంటున్నాం. ఆల్రెడీ ఆఫీస్ తీసుకొని 3-4 నెలలు అయింది, కానీ ఇంకా అఫీషియల్గా ప్రారంభం కాలేదు. కాబట్టి మేము మనందరినీ కూడా ఆ ఆఫీస్ ప్రారంభానికి కూడా మేము చేస్తాం. అదేవిధంగా తెలంగాణ సినిమా అనే దాన్ని రక్షించుకుంటూ నిజంగా కూడా ఈ సినిమా రంగాన్ని 10 సంవత్సరాలు బీఆర్ఎస్, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఇంకా దీన్ని బైఫర్కేషన్ చేయకపోవడం అనేది ఏదైతే నాయకులు ఉన్నదో వాళ్ళదే తప్పిదం. ఎందుకంటే అన్ని బైఫర్కేషన్ అయినాక సినిమా రంగాన్ని బైఫర్కేషన్ చేయడానికి ఎందుకు వీళ్ళకు ఇబ్బంది? ఎందుకంటే రాజకీయాల్లో కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాను, ఇవాళ కూడా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే తొత్తులు కావాలి, లేకపోతే జోకెటోళ్ళు కావాలి. ఈ విధంగా కొందరి కోసం వీళ్ళు రాజకీయ నాయకులు కూడా అదే విధంగా ఉన్నారు. కాబట్టి ఈసారి మాత్రం వీరికి విడిచిపెట్టేది లేదు. నిరంతరం మన కార్యక్రమాలు ముందుకు చేసుకుపోతూ మంచిగానే తెలంగాణ సినిమా రంగానికి చేదోడు అభివృద్ధి అన్ని దాంట్లో కూడా వాళ్ళకు పూర్తి సహకారాలు అందిస్తూ 24 క్రాఫ్ట్ల కమిటీలను కూడా తయారు చేసుకొని ఖచ్చితంగా ముందుకు పోయి దీన్ని రాబోయే తరానికి కూడా తెలంగాణ సినిమా ప్యాషన్ నిజంగా కూడా ఎంతోమంది ఇక్కడ మన డైరెక్టర్లు ఉంటారు, ఎంతో కష్ట నష్టాలతోటి థియేటర్లు కూడా నిజంగా థియేటర్లు కూడా చాలా ఘోరమైన పరిస్థితి. ఈ మాఫియాను కూడా అరికట్టి ముందుకు పోదామని చెప్తూ నాకు ఇచ్చిన ఈ సమయానికి మీకు అందరు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఈ కార్యక్రమానికి ఈ తెలంగాణ సినిమా వేదికకు బ్యాక్ ఎండ్లో బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి మిత్రులు కూడా ఇప్పుడే చేరుకున్నారు. వీరాచారణ అలాగే నరసింహాచారణ కూడా స్వాగతం. ఇప్పుడు 1969 ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ గౌరవ సలహాదారులు రంగారెడ్డి సార్ని మాట్లాడాల్సిందిగా రంగారెడ్డి సార్ మాట్లాడుకుంటూ అన్న సినిమా తీస్తున్నా అని చెప్పాడు, సినిమా ఆఫీస్ తెరుస్తున్నా అని చెప్పాడు. అన్న మీరు సినిమా తీస్తే తెలంగాణ గడ్డ గర్వించేంతటి మంచి కథను మంచిగా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ వాళ్ళకందరికీ అవకాశాలు ఇవ్వండి, అది ఒకటి. రెండోది, మీరు ఆలస్యమైన పర్వాలేదు, మంచి సినిమా తీయండి, గొప్పగా తీయండి, మంచిగా తీయండి. ఏదో ఒక సినిమా తీసి చుట్టేసామన్నట్టుగా ఉండకూడదని నా మనవి. థ్యాంక్ యూ. ఈ సభకు వచ్చిన పెద్దలు, అయితే శ్రీనారాయణ రెడ్డి గారు ఒక కవే కాదు, ఆయన దేశానికే ఒక ఆదర్శప్రాయుడు. ఆయన రచించిన పద్యాలు కానీ తర్వాత పాటలు కానీ దేశాంతరం ఖండాంతరం మాయమోయినవి. అయితే అతని ఉద్ధృతి చేసుకుంటే సందర్భంగా జయంతి సందర్భంగా మనకు చాలా మంచి దినమని నేను భావిస్తున్నాను. సినిమా రంగము తర్వాత సాహిత్య రంగం అనేది పక్క అవి వాటిని రెండింటినీ ఉద్ధరించేటందుకు మనము ప్రభుత్వాన్ని సరైన దోవలో పెట్టేందుకు మనం ప్రయత్నం చేయాలి. అయితే ఈ తెలంగాణ భాష సంస్కృతి ఈ రెండింటిపై మనకు అవగాహన వచ్చేలాగా కూడా వారికి బోధించాలి. దానికే మనం అంత ప్రయత్నం చేసి మనం ఒక వేదిక తయారు చేయాలని నా ప్రార్థన. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు యంగ్ హీరో
నిర్మాత మంచి గట్స్ ఉన్న మామూడు మా పంజాల శ్రవణ్ మాట్లాడాల్సిన విజ్ఞప్తి. జై శ్రవణ్, జై తెలంగాణ. పులిబిడ్డ. ఎందుకంటే మన గడ్డని మనం గౌరవించుకోవాలి. ఆ గడ్డలో పుట్టిన ఒక వజ్రం సి నారాయణ రెడ్డి అన్న వారి జయంతి ఇవాళ 94వ జయంతి కార్యక్రమానికి పిలువగానే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు. ఏదైతే మన తెలంగాణ సినిమా వేదిక వీరు మనల్ని కలవడంతో అక్కడ నారాయణ గాని బైరాగణ గాని వీరు చేస్తున్న కార్యక్రమానికి ఏదైతే మేము జై తెలంగాణ ఫిలిం చేసి 2009లో ఏర్పాటు చేసినప్పుడు జైన్ గౌడ్ గారు చైర్మన్ గా ఉండే, నేను కో కన్వీనర్ గా ఉండే. ఇక్కడ కూడా పైడి జయరాజ్ గారి ఫోటో పెట్టాలంటే ఓరు ఇల్లే ఇట్లనే ప్రోగ్రామ్ చేసుకుంటూ అక్కడ మూలం కొట్టి నేనే పెట్టిన ఫోటో. నాకు తెలిసి మన పెద్ద మనిషి సి నారాయణ రెడ్డి గారి ఫోటో ఉందో లేదో నాకేం తెలియదు, ఇక్కడ లేదని అనుకుంటున్నాను. వీలైతే మనమే మూలం కొట్టేసి ఫోటో కొట్టి కూడా పోవాలి. విగ్రహం తర్వాత విగ్రహం అయ్యేది అవుతుంది. మన తెలంగాణ కవులు కళాకారులకి మనం గౌరవం ఇవ్వాలంటే వారు చేసిన పోరాటం, వారు చేసిన కృషిని మనం గుర్తించకపోతే రేపు మన పోరాటాన్ని ఎవడు గుర్తిస్తాడు అంటున్నా. రేపు మనం చేసే పోరాటాన్ని గుర్తించాలంటే మనకంటే పెద్ద మనుషులు ఇలాంటి వాళ్ళని గౌరవించుకుంటేనే కదా మనం చేసేది. కాబట్టి వారి ఫోటో కూడా ఏదైతే పాంప్లెట్లు ఇప్పుడు జయంతి తీసుకొచ్చిరో అక్కడ ఒకటి పెట్టియాలని మన టీంకి చెప్తున్నా. ఒకటి తీసుకొని అక్కడ పెట్టు. ఎందుకంటే ఎవరు మనకి రెడ్ కార్పెట్ ఇయ్యారు. తెలంగాణ కూడా రాయ్యా నీకు ఇస్తా తెలంగాణ, ఓ పెద్ద వీరులు శూరులను ఓడియలే. పోరాటం చేసినాం, తెలంగాణ వచ్చింది, సెక్రటరేట్ సపరేట్ అయ్యింది. సెక్రటరేట్ సపరేట్ అయినాక కూడా ఫిలిం ఛాంబర్ ఎందుకు సపరేట్ కాదు? ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఉండాలి. ఇప్పుడు మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే మనందరికి గౌరవం. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి మనకు తెలుసు. ఆయన ఏపీలో సినిమా ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఆంధ్ర నిర్మాతలు అక్కడ కూడా స్థలాలు తీసుకుంటున్నారు, స్టూడియోలు నిర్మాణం చేస్తున్నారు, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. మరి తెలంగాణకి ఏం పాప రోగం వచ్చింది నాకు అర్థం కాదు. మన దగ్గర దమ్ము లేదా, శక్తి లేదా, పోరాటం లేదా? ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులకి ఏం ఆలోచన వస్తలేదా? నువ్వు చంద్రబాబు నాయుడు శిష్యుడివే కదా రేవంత్ రెడ్డి గారు, మీకు ఆలోచన వస్తలేదా సినిమా ఇండస్ట్రీ ఎట్లా డెవలప్మెంట్ చేయాలని చెప్పి? అప్పుడున్న కేసీఆర్ ఏమో విగ్రహం పెడతానే పెండింగ్ పెట్టి, మరి రేవంత్ రెడ్డి కూడా కవులు కళాకారులకు సి నారాయణ రెడ్డి గారు కూడా విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెడతాడు. మర్చిపోయినది అంటే మీరు ముఖ్యమంత్రులు కాగానే మర్చిపోతారా? ఇక అధికారంలోకి వచ్చేటప్పుడు ఏమో తెలంగాణ వాళ్ళు కావాలి, మా పైడి జయరాజు కావాలి, మా సి నారాయణ రెడ్డి గారు కావాలి, కత్తికాంతారావు కావాలి. మా అధికారం రాగానే మర్చిపోతారు. దయచేసి ఇప్పుడే ఒక అగ్ని ఆట రాయి కాదు, ఒక చిన్నగా మెరుపులేక వచ్చింది, ఖాళీ టచ్ చేస్తే అలా పైడి జయరాజు ఫోటో చిన్నది ఎట్లా పెట్టిరని మా పాషన్ యాదగిరని అడిగిన దానికి అక్కడ ఏమో మా ప్రసన్న కుమార్ అన్న కూడా మా ఛానల్ నుంచి ఇక్కడ సపోర్ట్ చేస్తుండే, ఆయన చేయడానికి కాదు. కానీ ఆయన చెప్పే ఆంధ్ర లాంగ్వేజ్ లో మేమే పెట్టించాము, చిన్నది పెట్టించాము ఏమో అన్నట్టుండు. మా యాదగిరి ఇంకా పెద్దది పెట్టియాలి, గిత్త చిన్నది పెడతారా? ఇక్కడ ఇన్ని ఆంధ్ర ఫోటోలు, అందరు హీరోలు, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, మా తెలంగాణ కనిపిస్తలేడా? మా ఫోటోలు కనిపిస్తున్నా, మా సి నారాయణ రెడ్డి ఎటు పోయాడు అడిగిందేమో. కోపాలు ఎందుకు? మేము ఎవరో ఒక తల్లి పిల్లలమే కానీ మేమందరం. పోలీసు వాళ్ళు వచ్చారు, అరే ఎందుకే పోలీసు వాళ్ళు అక్కడ ఏమో తలగబెడుతున్నామా, పలగొడుతున్నామా ఇదనుకుంటా మాట్లాడుకుంటా. పెద్ద మనుషులు జైన్ గౌడ్ గారు, మా మంత్రి ఉండే, మాజీ మంత్రి శ్రీనివాస్ అన్న ఉండే, చెప్పగానే పోలీసు వాళ్ళు వెళ్ళిపోయి ఇక్కడ కొట్లాడడానికి ఎవరు రాలే. కానీ మా జోలికి రావద్దు, మా ఆత్మాభిమానం జోలికి ఓడాన్ని వస్తే ఖబర్దార్. మేము మీకు వ్యతిరేకం కాదు. ఇవాళ ఆంధ్ర హీరోల సినిమాలు మేము చూస్తాం. మా తెలంగాణలోకి మీరు ఏం క్యారెక్టర్లు ఇచ్చిరండి? పూర్వంలో కమిడియన్ గారు, మొత్తం కమిడియన్, తాగుబోతు సంఘాలు, ఏం రాబోయ్ బాగున్నావా గివి క్యారెక్టర్ పేజీలు తీయండి ఒకసారి. బిచ్చమ్మల క్యారెక్టర్లు ఇచ్చారు, ఒక్కడన్న హీరోలను చేసిర్రా? ఎవరు చేయరు. కాబట్టి మనం తెలంగాణ సాధించుకున్న సినిమాలు కూడా తీయాలి. దాంట్లో భాగంగా నేను ఒక నిర్మాతను పట్టిన రాజు గౌడ్ అని చెప్పేసి మాజీ ఎంపీపీ రాచకొండలు ఉంటాడు. ఆయన 4 కోట్లు పెట్టి సినిమా తీయడానికి రెడీగా ఉన్నాడు. 4 కోట్లు పెట్టి. మా లారాబాయి తోటి కూడా నేను మొన్న మాట్లాడినా,
మన రామరెడ్డి గారు పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా వారు కూడా 2 కోట్లు దాదాపు పెట్టడానికి వారడూరికి ఎవరైనా నిర్మాత తోడైతే ఇంకొక సినిమా తీయడానికి ప్లానింగ్ చేస్తున్నాం. వదిలేదు లేదు, పోరాటం బరాబర్ ఉంటది, సినిమా తీసుడు కూడా బరాబర్ ఉంటది అని ఛాలెంజ్ చేస్తున్నా. మళ్ళీ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ వరకు పైడి జయరాజు శ్రీనారాయణ రెడ్డి గారి విగ్రహం మనం తెలంగాణలో పెట్టుకోవాలి, చాంబర్ ఏరియాలో పెట్టుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ శ్రవణ్ భాయ్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నుంచి యాదగిరి ఉద్యమకారుల కళాకారుల వేదిక నుంచి యాదగిరి అన్న కొంచెం సమయాన్ని పాటించండి, అంటే టైం మీదే కొంచెం కాలేదు. ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు. అట్లాగే ముందు ఉన్న నా తోటి సహచర మిత్రులకు అట్లాగే పెద్దవాళ్ళందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలుపుతూ, చాలామంది చాలా విషయాలు చెప్పిండ్రు. కళాకారులుగా మేము ఒక చిన్న విషయమే, నేను 2-3 విషయాలు చెప్తా, పెద్దగా నేను లాంగ్ టర్మ్ మేము తీసుకోను. అయితే ఎక్కడైనా సరే ఈ కళాకారులు పాట పాడేదాకానే కళాకారులు ఉంటారు. పాట అయిపోయిందా వాళ్ళ పక్కకు దోచేస్తారు. మీరు ఈ సభలో ఎక్కడైనా ఏ సభలో చూసుకోండి, తర్వాత వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అంటే ఇట్లా కళాకారుల పరిస్థితి కూడా ఎంత దయనీయంగా ఉంది అంటే తప్పకుండా ఇక్కడ ఉన్న వేదిక మీద పెద్దవాళ్ళందరూ కూడా ఆ కళాకారులను మనస్ఫూర్తిగా మన వేదికలో చేర్చుకోవాల్సిన కోరుతూనే, అట్లాగే ఇలా శ్రీనారాయణ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే, పెద్దవాళ్ళందరూ చెప్పిండ్రు. ఆయన మన తెలంగాణలో కాదు, మన ఇండియాలోనే ఒక వజ్రం. ప్రపంచగా ఎంతమంది మేధావులు అయితే ఉన్నారో, శాస్త్రవేత్తలు ఉన్నారో, లేక అట్లాంటి వాళ్ళల్లో ఆయన కూడా ఒక ఆయన. అట్లా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా కళాకారుల తరఫున ఉద్యమాభివందనాలు తెలుపుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ యాదగిరి అన్న. ఇప్పుడు సీనియర్ నటుడు నరసింహారెడ్డి గారు ప్లీజ్. అందరికీ కళాభివందనాలు. ముఖ్యంగా ఈ సినిమా వేదికను పెట్టడం చాలా ఆనందంగా ఉంది. కానీ దీన్ని తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళందరూ మరుగున పడిపోయినారు. వీళ్ళందరినీ ఒక ఐక్య వేదికగా తీసుకురావడానికి మీరు ముఖ్యంగా ప్రయత్నం చేయాలని బైరాగన్నను నారాయణ కోరుకుంటున్నా. ఫస్ట్. రెండవది ఏంటంటే తెలంగాణ సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ నటులు కానీ టెక్నీషియన్స్ కానీ 24 క్రాఫ్ట్స్లో చాలామంది ఉన్నారు. కానీ వారు ఎవరికి ఇప్పటిదాకా అవకాశం దొరకలేదు. ఇప్పుడైనా మన ఐక్య వేదిక ద్వారా నటులందరినీ ఒక వేదిక తీసుకొచ్చి తెలంగాణ కోసం కొట్లాడిన, ఫిలిం ఇండస్ట్రీ కోసం కొట్లాడిన వాళ్ళని అందరినీ ఐక్యం చేసి మీరు ముందుకు తీసుకెళ్తారని ప్రత్యేకంగా నేను బైరాగన్నను, లారాను, రామరెడ్డి అన్నను కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నా. ఈ అందరికీ కూడా ముందుగా సీనియర్ నటుడు, మా అందరికీ సీనియర్ నటుడు మా మాణికన్న. మేము 90లో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వచ్చినప్పటి నుంచి అన్న నాకు పరిచయం. ఇప్పటిదాకా మేము ఎక్కడా ఎదగలేదు. మాకు ఈ రకంగా నన్ను మాణికన్న సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే నారాయణ రెడ్డి గారి గురించి, నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పీడీసీ అని ఒక కోర్స్ ఉంటుంది, ప్రీ డిగ్రీ కోర్స్ అని తెలుగు పండిత్. దాంట్లో అక్కడ కాలేజీలో జాయింట్ సెక్రటరీగా ఎలక్షన్ అయిన తర్వాత ఒక పోటీ పెట్టిండ్రు. ఆ పోటీలో ఒక పాట పాడినా నేను. ఆ పాట పాడినందుకు నాకు కప్పిచ్చారు అక్కడ. ఆ పాట ఏంటంటే జక్కన్న, అమరశిల్పి జక్కన్న సినిమాలో ఒక పాట ఉంటుంది, నన్ను తాకొద్దన్న వెలుతురుతో ఒక పాట ఉంటుంది. ఆ పాట పాడినందుకు నాకు అది బాగా మెమరీ ఉంది. ఇందాక మోనన్నతో కూడా అదే గుర్తు చేసిన, బల్లెపల్లి మోనన్నతోటి. కానీ ఒకటి ఐక్య వేదిక ద్వారా అందరినీ కొంచెం ఏకం చేసి అందరిని ముందుకు తీసుకెళ్లాలని. దీంట్లో జయందన్న కూడా చెప్తా. జయందన్న కూడా ఒక విషయం ఏమంటే అందరూ సినిమాలు తీయాలన్నాడు. ఆయనకు కూడా ఏం సపోర్ట్ చేస్తున్నా అంటే మేమందరము జయందనే ముందు చెప్పిన పైడి జయరాజుది కూడా ఫస్ట్ నుంచి తీసుకొచ్చేది 16 సంవత్సరాల నుంచి కూడా నేను, శ్రవణ్, జయందన్న మేము అందరం ఆయనకు తోడుగా ఉండి అందరిని ముందు తీసుకెళ్ళినాము. అట్లాగే ఇప్పుడు కూడా ప్రతి విషయంలో జయందన్న మేము మీకు సపోర్ట్ ఉంటాము.
మీరు మాత్రం అందరినీ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే నేలతో ఒక్క నిమిషం, నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని ఆ పాటని నేను పాడినప్పుడు అప్పుడు ఎప్పుడో 25 ఏళ్ళ కింద నేను ఆ పాట మొత్తం గుర్తులేదు, ఆ లైన్ మాత్రం చెప్తున్నాను. థ్యాంక్ యూ. సమయం తక్కువ ఉంది. అలాగే ఇప్పుడు సినీ ఆర్టిస్ట్ బాలు గారు మాట్లాడుతున్నారు. అందరికీ జై తెలంగాణ. ఎంతో మంది అతిరథ మహారాజులు ఉన్నారు, వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదములు. నేను రెండు విషయాలు చెప్పండి. వాస్తవం చెప్పాలంటే ఈరోజు పైడిరాజు గురించి నాకు తెలిసిందంటే జయంత్ గౌడ్ వాళ్ళ అబ్బాయి శ్రావణుడు గారు ఎందుకంటే నిజంగా అంత పెద్ద స్టార్ మన తెలంగాణోడు అనగానే మంచి ఖుషి అయ్యి వాళ్ళతో నేను ఎప్పుడు వాళ్ళతోనే నేను పాల్గొంటున్నాను. ఇలా వాస్తవంగా ఇలా ఆయన ఫోటో పెట్టినంటే మేము ముందు పడి ఫోటో పెట్టాము వాస్తవంగా. నెక్స్ట్ శ్రీ నారాయణ రెడ్డి గారు ఇట్లాంటి ఎంతోమంది సాంగ్స్ ఎన్నో రాశాడు ఆయన, కానీ ఇంకా ఉన్నారు సానిగా పాని కానీ శంకర్ కానీ ఇలా కాసాల శ్యామ్ కానీ చంద్రబోస్ కానీ ఎంతో మంది టాలెంట్స్ మన తెలంగాణలో ఉన్నారండి. నిజంగా చెప్తున్నాను, వాళ్ళందరికీ నా పాదాభివందనాలు. వీళ్ళే కూడా మనం తీసుకొచ్చి పెద్ద ఎత్తున భారీ ఎత్తున ప్రోగ్రాం చేద్దాము. మా కొత్త అధ్యక్షుడు ప్లస్ మా రామరెడ్డి అన్న ప్లస్ మాణిక్ అన్న ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్నారు. ఎవ్వరు ప్రస్తుతానికి ఉన్న విజయదేవరకొండ గిరి మన తెలంగాణడే. ఎంతో మంది తెలంగాణ వాళ్ళందరూ స్టేజ్ మీద పెద్దాం, అందరినీ పెద్ద ఎత్తున ఈ టీసీఐ ఇది చూడండి మారు మురుగుపోతుంది. ఆంధ్రాలో ఉత్సవం వస్తుందాకా చేద్దాం. ఇది దయచేసి చెప్తున్నాను, అందరు మీలాంటి తెలంగాణ మీ మహిళలు కానీ మన తెలుగు ఆర్టిస్టులు అన్నీ కాదు, ఆర్టిస్టులు లేకుండా కానీ రండి, మాతో చేయగలపండి, మనం పెద్ద ఎత్తున చేద్దాం. నేను బీజేపీ బాలున్నాయి కండి కేసుందరం ప్రస్తుతానికి ఇందులో ఒక నెంబర్ని. థ్యాంక్ యూ. మిత్రులారా, కొంచెం ఆలస్యంగా మీటింగ్ స్టార్ట్ అయినప్పటికీ వాడి వేడిగా జరిగింది. మనం పిలిచిన వక్తలు కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. సరే, మీలో అందరిలో ఉంది. మన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. అయితే వక్తలు మాట్లాడినట్టుగా చాలా అభిప్రాయాన్ని పరిగణన తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు మన మధ్య మాట్లాడిన పాసం యాదగిరి గారు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. వచ్చిన వక్తలు అలాగే జయంత్ గౌడ్ అన్న, శ్రావణ్ అన్న, నర్సారెడ్డి అన్న, మన అందరూ వచ్చిన పనశ్రీ గారు, మాణిక్ గారు అందరు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా చివరిలో ఒకటే ఒక అంశం, తెలంగాణ సినిమా వేదిక లక్ష్యం ఏంటి అనేది మేము ఒక 2 నిమిషాల్లో చెప్పబోతున్నాం. ఇంతకుముందు మోహన్ బైరా అన్నట్టుగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం, తెలంగాణ సినిమా రంగాన్ని కాపాడుకోవడం. 11 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. ఇప్పటి వరకు ఒక ఫిలిం ఛాంబర్ మనకు లేదు, కిరాయి కొంపలో ఉంది. మనం ఇప్పుడు దీనికి కిరాయి కట్టుకొని మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన మహానుభావులు, కవులు, కళాకారుల యొక్క వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి, వాళ్ళని స్మరించుకోవడానికి, వాళ్ళ మార్గంలో మనం ప్రయాణించుకోవడానికి, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి మనకంటూ ఒక వేదిక లేని ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి తెలంగాణ ఈ తెలుగు ఫిలిం దీంట్లో ఉంది, ఈ తెలంగాణ సినిమాలో ఉంది. కాబట్టి మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. తర్వాత ఈ సినిమా రంగాన్ని ముందుండి తెలంగాణ సినిమా ఏదైతే తెలంగాణ సినిమా వేదిక ఏర్పడిందో ఆ రోజు నుంచి నేటి వరకు ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉండి సలహాలు సూచనలు ఇస్తూ అనేక ఇబ్బందులను కూడా సమకూరుస్తూ ఈ సినిమా వేదికను నడిపిస్తున్న మా గౌరవ అధ్యక్షుడు ప్రఫుల్ రామరెడ్డి అన్న దీనికి నాయకత్వం వహిస్తున్నాడు. ఆయన మార్గంలో ఈ సినిమా వేదిక ముందుకు పోతుంది. అయితే మన పాసం యాదగిరి గారు అన్నట్టు కానీ భక్తులు అన్నట్టు కానీ తెలంగాణ సినిమా వేదిక లక్ష్యం చాలా స్పష్టం. ఆంధ్ర తెలంగాణ విభజన జరగాలి. తెలంగాణ సినిమా మీద ఆంధ్ర పెత్తనం నడుస్తూ ఉంది. ఇవాళ చిన్న సినిమాలు కూడా థియేటర్లో ఆడే పరిస్థితి లేదు.
ఇవాళ వాళ్ళని దేహి అని ఆడుకోవాల్సిన పరిస్థితికి ఇలా తెలంగాణ ఆర్టిస్టులు, రచయితలు, కవులు, కళాకారులు ఏర్పడ్డ స్థితి ఇవాళ తెలంగాణలో ఉంది. అందుకనే అది పైడి జయరాజు కావచ్చు, కాంతారావు కావచ్చు, ప్రభాకర్ రెడ్డి కావచ్చు, సినారే కావచ్చు, అనేక మంది వాళ్ళను గుర్తించాలని తెలంగాణ సినిమా వేదిక డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక గురి చేస్తుంది. ఏదైతే 2014 జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ ఏర్పడిందో, తెలంగాణ శ్రీకృష్ణ కమిషన్లో ఏదైతే ఆంధ్ర తెలంగాణ విభజన జరగాలని ఉందో ఆ ఆంధ్ర తెలంగాణ విభజన చేయకపోతే ఖచ్చితంగా మేము కొట్లాడతామన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నాం. అలాగే తెలంగాణ సినిమా వేదిక ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు తీసుకున్న కార్యక్రమాల్లో ప్రధానంగా మొన్న గద్దర్ ఫిలిం అవార్డ్స్ని ఇచ్చిండ్రు. ఆ గద్దర్ ఫిలిం అవార్డుని అడ్డుకోవడానికి కూడా తెలంగాణ సినిమా వేదిక ప్రఫుల్ రామ్ రెడ్డి నాయకత్వంలో హైకోర్టును ఆశ్రయించింది. కొంచెం ముందే నోటీస్ ఇస్తే బాగుండేది. వాళ్ళందరికీ కూడా నోటీసులు వచ్చినాయి. కాబట్టి తెలంగాణ ఒక సస్టైనబుల్ సిటీ పాలసీ ఏర్పాటు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే అనేక అంశాల మీద తెలంగాణ సినిమా వేదిక కొట్లాడబోతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలలో తెలంగాణ సినిమా వేదిక సినిమా అస్తిత్వం కోసం ఏదైతే పోరాటం చేస్తుందో ఆ కార్యక్రమంలో మీరంతా భాగస్వామ్యం కావాలని, తిండి లేకున్నా ఛాయ లేకున్నా చాలా దూరం నుంచి మా పిలుపు మేరకు వచ్చిన మీ అందరికీ కూడా తెలంగాణ సినిమా వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.